ఆపరేషన్ వ్యాలంటైన్ నటీనటులు వరుణ్ తేజ్, మానసి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రోహాని శర్మ తదితరులు. నిర్మాతలు సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద. దర్శకత్వం శక్తి ప్రతాప్ హుడా. సంగీతం మిక్కీ జె మేయర్. అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర. వరుణ్ తేజ్ భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పనిచేస్తుంటాడు. అక్కడే పనిచేసే రాడార్ ఆఫీసర్ ఆహనా గిల్ మానసి చిల్లర్తో ప్రేమలో ఉంటాడు. ఆహనా చెప్పినా వినకుండా గగన వీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు. అర్జున్ అలా ఓసారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి తొలి ప్రయత్నంలోనే విఫలమవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్ నవదీప్ ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రాన్ని బ్యాన్ చేస్తారు. గాయాల నుంచి కోలుకున్న రుద్ర 2019లో ఆపరేషన్ వ్యాలంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వ్యాలంటైన్ లక్ష్యం ఏంటి, ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్ రుద్ర తన టీంతో కలిసి పాకిస్తాన్ కళ్ళు గప్పి ఆ దేశ బార్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యం ఏంటి? చివరకు అది సక్సెస్ అయిందా లేదా అనేది తెలియాలంటే థియేటర్లో ఆపరేషన్ వ్యాలంటైన్ చూడాల్సిందే. అర్జున్ రుద్రదేవ్ పాత్రలో వరుణ్ తేజ్ వదిలిపోయాడు. తెరపై నిజమైన వింగ్ కమాండర్గానే కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, మాటలో ప్రతిదీ నిజమైన సైనికుడిని గుర్తు చేస్తుంది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక రాడార్ ఆఫీసర్గా ఆహనా గిల్ మానసి చిల్లర్ అద్భుతంగా నటించింది. సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే హీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కబీర్ నవదీప్ 1-2 పాత్రల్లో కనిపించాడు. ఆయన పాత్రకు డైలాగ్స్ కూడా లేవు. మిర్ సర్వర్, రోహాని శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలు పడితే నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. వందే మాత్రం సాంగ్ ఆకట్టుకుంటుంది. హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.